చైనా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ గుయాన్లో పర్యటిస్తారు. నిన్న వాతావరణం సరిగా లేకపోవడంతో 7 గంటలు ఆలస్యంగా గుయాన్కి చేరుకున్నారు. అంతకుముందు బుల్లెట్ రైల్లో చంద్రబాబు ప్రయాణించారు. తియాన్జిన్ నుంచి బీజింగ్ వరకు సాగిన ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు చైనా పర్యటన కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతూ ఒప్పందాలను చేసుకుంటూ ఉన్నారు. హైకోర్టు విభజన న్యాయమూర్తుల కేటాయింపుపై జరుగుతున్న ఆందోళనలు పతాక స్థాయికి చేరుకుంటూ ఉన్నాయి. 10 మంది న్యాయాధికారుల సస్పెన్షన్ను నిరసిస్తూ తెలంగాణ లాయర్ల జేఏసీ ఈరోజు హైకోర్టు ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లాయర్లు హైకోర్టు ముట్టడికి ఈరోజు హైదరాబాద్ కి తరలిరానున్నారు. దీంతో హైకోర్టు దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు న్యాయమూర్తుల సస్పెన్షన్ ను తప్పుపడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జడ్జీలు ఈ రోజు నుంచి 15 రోజుల పాటు మూకుమ్మడిగా సెలవులకు వెళ్లనున్నారు. తెలంగాణ జడ్జీలు ఈ రోజు గవర్నర్ ను కలవనున్నారు. న్యాయాధికారుల నియామకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖను రాశారు. ఉమ్మడి హైకోర్టును త్వరగా విభజించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, డీఓపీటీ మంత్రి జితేందర్ సింగ్ లకు రాసిన లేఖలో ఆయన కోరారు. హైకోర్టు విభజన జరిగాక న్యాయాధికారుల నియామకాలు జరిగేలా ప్రకటన చేయాలని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మే 5న విడుదల చేసిన తాత్కాలిక కేటాయింపుల జాబితా న్యాయ అధికారుల్లో ఆందోళనను రేకెత్తించిందని అన్నారు. తెలంగాణకు కేటాయించిన 95 మంది జిల్లా జడ్జీల్లో 89 మంది ఏపీకి చెందిన వాళ్లే ఉన్నారని గుర్తు చేశారు. ఏపీలో 29 ఖాళీలు ఉన్నప్పటికీ వారందరినీ తెలంగాణకు కేటాయించారని లేఖలో ప్రస్తావించారు. అన్ని క్యాడర్లలో తెలంగాణకు కేటాయించిన న్యాయ అధికారుల్లో 143 మంది ఏపీ వాళ్లే ఉన్నారని అన్నారు. విభజన చట్టంతో పాటు గతంలో రాష్ట్ర విభజన సమయంలో చేసిన విధంగా న్యాయాధికారుల కేటాయింపు జరగాలని కేసీఆర్ కోరారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ను కలవనున్నారు. హైకోర్టు విభజన విషయంపై ప్రధాన న్యాయమూర్తితో చర్చించనున్నారు. హైకోర్టును త్వరగా విభజించి 2 రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. దీనిపై నిన్న స్పందించిన న్యాయశాఖ మంత్రి హైకోర్టు విభజన అంశం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున కేంద్రం ఏం చేయలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ విమర్శలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని సదానంద గౌడ అన్నారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నాను చేయాలనుకుంటే స్వాగతిస్తామని ఆయన అన్నారు. ప్రతి చిన్న విషయానికి కేంద్రంపై బాధ్యత నెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గత 3 వారాలుగా జరుగుతున్న లాయర్ల ఆందోళనలతో ఈ వివాదం ఢిల్లీకి చేరుకుంది. తెలంగాణలో ఎక్కువ మంది ఏపీ న్యాయమూర్తుల్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వివాదం రాజుకుంది. పది మంది న్యాయాధికారుల సస్పెన్షన్ ను నిరసిస్తూ హైకోర్టులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జయా వింధ్యాల దీక్షను భగ్నం చేశారు పోలీసులు. నిన్న మధ్యాహ్నం నుంచే హైకోర్టులోని 11వ నెంబర్ కోర్టు వద్ద జయా వింధ్యాల దీక్షను చేపట్టింది. రాత్రి ఆమెను మహిళా పోలీసులు బలవంతంగా ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో ఆమెకు వైద్యులు చికిత్సను అందించారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పార్టీ నేతలకు అవగాహన కల్పించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. హెచ్ఐసిసిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా హాజరు కానున్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల స్వరూప స్వభావాలను ముఖ్యమంత్రి పార్టీ నేతలకు వివరిస్తారు. కొందరు నాయకులు తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నందున ప్రభుత్వ ఆలోచనలు, కొత్త జిల్లాల ఏర్పాట్లలో ప్రభుత్వం పాటిస్తున్న నియమ నిబంధనలను వారితో చర్చించనున్నారు. జిల్లాల విషయంలో విపక్షాల విమర్శలను ఎదుర్కొనేందుకు ముందుగా నేతలకు అవగాహన కలిగించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడలోని రహదారుల విస్తరణలో భాగంగా దేవాలయాల తొలగింపు నిరసిస్తూ ఈరోజు బంద్ను పాటించనున్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనను తెలుపనున్నారు. దేవాలయాల తొలగింపును వ్యతిరేకిస్తూ ధర్మ పరిరక్షణ సమితి బంద్కు పిలుపునిచ్చింది. రోడ్ల విస్తరణలని, ఫ్లైఓవర్ల నిర్మాణాలకని దేవాలయాలను తొలగిస్తే ఊరుకునేది లేదని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. నిన్న సమావేశమైన అఖిలపక్ష నేతలు రహదారుల విస్తరణలో దేవాలయాలను తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
తెలంగాణలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమ గాలుల కారణంగా వాతావరణం బాగా చల్లబడి పలు చోట్ల వర్షాలు పడుతూ ఉన్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామగుండం ఓపెన్ కాస్ట్ గనుల్లో మొదటి షిఫ్ట్ లో పనిని నిలిపివేశారు. 15,000 టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. మెదక్, వరంగల్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాలకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. హైదరాబాద్ లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ గుంతలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రుతుపవనాల ప్రభావంతో ఏపీలో కూడా భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి. రాయలసీమ, కోస్తాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లా వెలియరపాడులో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లా వి రామచంద్రాపురంలో 17 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. విజయనగరం, టెక్కలి ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ బాగా దెబ్బతిన్నాయి. రోడ్డు బాగా లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ వ్యాన్ బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలో రోడ్డు వంతెనపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారతీయ రైళ్లలో ఇకపై పిజ్జాలు, బర్గర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. రైల్వే శాఖ వెబ్సైట్ లో ఆర్డర్ ఇస్తే చెప్పేసిన సమయానికి అందుబాటులోకి వస్తాయి. అప్పటికప్పుడు అవసరమైతే ప్లాట్ఫామ్లపై పిజ్జాలు, బర్గర్లను కొనుక్కోవచ్చు. క్విక్ సర్వీసెస్ రెస్టారెంట్లైన డొమినోస్ పిజ్జా, బర్గర్ కింగ్, సబ్వే, కేఎఫ్సీ, పిజ్జా హాట్లు రైల్వే స్టేషన్లలో తమ స్టోర్లను తెరిచేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నాయి. ఈ అవుట్లెట్లను హౌరా, పూణే, ముంబై, మదురై, ఆగ్రా, విశాఖపట్నం వంటి రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. ఆసియాలోని అత్యంత అందమైన 50 ప్రదేశాల జాబితాలో ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్ మహల్ కు చోటు దక్కింది. కాండే నాస్ట్ ట్రావెలర్ పత్రిక వెల్లడించిన లిస్ట్ లో తాజ్ మహల్ కూడా ఉంది. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ దేశంలోనే అత్యధిక పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ 17వ శతాబ్దంలో తన భార్యపై ప్రేమకు గుర్తుగా దీన్ని నిర్మించారు. ఆసియాలో గల అందమైన 50 ప్రదేశాల్లో ఇది ఒకటిగా ఉంది. దీంతో పాటు బీజింగ్లోని ఫర్బిడెన్ సిటీ, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, టిబెటన్ లో లాసాల్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించినట్లుగా సిఎన్టీ తెలిపింది.